దేవుని వాక్యం నుండి 2 రకాలైనటువంటి దైవ చిత్తాలు మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. మరి చాలా జాగ్రత్తగా వింటే ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు నువ్వు సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా ప్రభు అనేక మంది బలపడటానికి మరి నువ్వు సహాయం చేసి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ లైవ్లో ఎంతమంది అయితే నా ప్రభు ఈ వాక్యానికి వినడానికి సిద్ధపడ్డారో వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేసినందుకు, విడుదలిచ్చినందుకు, మరి ఈ వాక్యం వెళ్ళగొడుతోడనే వారి జీవితాల్లో ప్రతి ప్రశ్నకు ప్రతి సమస్యకు పరిష్కారము సమాధానం ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజున అందరికీ ఒక సమస్య వస్తుంది. దీంట్లో ఎలా ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి బ్రదర్, ఈ సమస్య నుంచి మేము ఎలా బయటపడాలి, ఏం చేయాలి అంటే నేను అందరికీ చెప్పే సమాధానం ఒకటి ఏంటంటే, అమ్మా ఎర్లీ మార్నింగ్ 3:30కి వచ్చేసేయండి లైవ్లోకి. మీ ఇంట్లో మీరు కూర్చొని లైవ్లో పాలు పంచుకోండి, వాక్యం శ్రద్ధగా వినండి, వాక్యం బాగా చదవండి అని చెప్పి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యపు వెలుగులో మరి దేవుని వాక్యంలో నుంచి 2 రకాలైనటువంటి దైవ చిత్తాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కొంచెం శ్రద్ధగా వినండి. ఎప్పుడైతే దేవుని వాక్యం యందు బాగా చదువుతూ దాన్ని అవగాహన చేసుకుంటామో అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. అంటే వాక్యము చదువుతూ ఉండగా వాక్యము దేవుని మనసు అయి ఉన్నది. దేవుని చిత్తం అంటే దేవుని మనసు వాక్యం చదువుతూ ఉంటే అర్థమవుతుంటుంది. కాబట్టి దైవ చిత్తం చేయడానికి మనం ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. దాన్ని అలవాటుగా చేసుకోవాలి. ఇది అప్పుడప్పుడు బైబిల్ చదవటం, కుదిరినప్పుడు బైబిల్ చదవటం అట్లా కాదు. రక్షించబడినటువంటి ప్రారంభ దినాలు ఎలా ఉంటుందంటే, ప్రభు మరి తన యొక్క చిత్తాన్ని చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటుంటాడు. దర్శనాల ద్వారా, మరి కళల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుంటాడు. లేకపోతే మెల్లని స్వరంతో మాట్లాడుతుంటుంటాడు. మరి తేటగా ఉన్నటువంటి మార్గంలో రమ్యంగా నడిపిస్తూ వస్తుంటుంటాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కదా. ఏదైనా షాపింగ్ మాల్కి ఎక్కడికైనా వెళ్ళి చూడండి మీరు. వెళ్ళేటప్పుడు ఎస్కలేటర్ ఉంటుంది పైకి ఎక్కడానికి, కానీ వచ్చేటప్పుడు మెట్లు ఉంటాయి. అర్థమవుతుందా? పెద్ద షాపింగ్ మాల్లో మనం పైకి ఎక్కడానికి ఎస్కలేటర్ ఉంటుందంటే జాగ్రత్తగా మనం నుంచుంటే చాలు అవే తీసుకుపోతుంటాయి. కానీ వచ్చేటప్పుడు మాత్రం మామూలు స్టెప్స్ ఉంటాయి, మనం దిగుతా రావాలి. అలాగే ఇక్కడ చాలా విషయాల్లో మనకి దేవుని నమ్ముకున్నటువంటి కొత్తలో అందరికీ కూడా ఈజీగా మరి తెలిసిపోతుంటుంటుంది. అంత దేవుడు తెలియజేస్తుంటుంటాడు, ఈజీగా మాట్లాడుతుంటాడు. చిన్న ప్రార్థనకి పెద్ద అద్భుతాలు జరుగుతూ ఉంటుంటాయి. ఇది గమనించాలి. కానీ ఆత్మీయ జీవితంలో మనం ఎదిగే కొద్దీ మనమే దైవ చిత్తాన్ని కనిపెట్టి మరి అభ్యాసం చేసి ముందుకు కొనసాగవలసినటువంటి పరిస్థితి ఆయన ఆశిస్తూ ఉంటుంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కువగా ఎత్తుకుని ఉంటుంటాం. వాడు పెద్దవాడు కొద్దీ ఏం చేస్తాం మనం? వాడు ఎదిగిన కొద్దీ ఆ బిడ్డ నడవాలని చెప్పి వాడే నడవాలని చెప్పి చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు ఏం చేస్తాం? నడవలేం, పడిపోతాడని చెప్పేసి. చిన్నప్పుడు చూడండి, వాళ్ళు ఏం పని చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళని చెప్పి మనమే చెప్తాం వెళ్ళాలని చెప్పేసి. కానీ తర్వాత ఏంటి? వాడే నిర్ణయాలు తీసుకోవాలి, మనకి చెప్పి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఉంటుంటాం. గమనించాలి. ఫస్ట్ ఏమో మనం చెప్పిన చోటకి ఆడి వెళ్ళాలని ఆశిస్తాం. కానీ వాడు పెద్దవాడేంటి? వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడి నిర్ణయం వాడు తీసుకుని మనకు చెప్పి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఉంటుంటాం కదా. ఇక్కడ అలాగే ఇప్పుడు చిన్న చిన్న పక్షులు చూడండి మీరు. అవి ఏం చేస్తాయి? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆహారం తెచ్చి పెడతాయి పక్షి గూట్లలోను. అవి నూరాగులు ఎంత తల్లి మాత్రం ఆహారం తెచ్చి పెడతా ఉంటుంటాయి. వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకుని మరి ఈ తల్లి తీసుకొచ్చి వాటికి పెట్టి పోషిస్తూ ఉంటుంది. ఎప్పటికి అలా ఉంటుందా? లేదు. ఆ పక్షి పిల్లలు ఎప్పుడైతే పెద్ద అవుతున్నాయో ఆ పక్షి పిల్లలకు కూడా పెద్దవయ్యాక వాటి ఆహారం అవే సంపాదించుకోవాలని చెప్పి ఇవి కనిపెడతా ఉంటుంటాయి కదా. వాటి అంతటా అవే ఎగరాలి, వాటి అంతటా అవే ఆహారం సంపాదించుకోవాలి. సేమ్ దేవుడు కూడా అంతే. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్నీ మన నోట్లోకి వచ్చేలాగా పెడతాడు దేవుడు. కానీ మనం ఆత్మలో బలపడుతూ భక్తిలో బలపడుతూ ముందుకెళ్ళి కొలిది ఏంటంటే మన నిర్ణయాలు మనం తీసుకునే విధంగా ఉండాలి. అది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉందా లేదు మనమే పరిశోధించి తెలుసుకునేలా ఉంటుందన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం వెలుచూపు దర్శనం వలన కాకుండా విశ్వాసం వల్లనే నడుచుకునేట అలవాటు చేసుకోవాలి. అటువంటి అలవాటు పడాలన్నమాట. ఈ యొక్క చైనా దేశంలో మిషన్ ట్రిప్, అంటే చైనా దేశానికి వెళ్ళాలనేటువంటి ఆ మిషన్ ట్రిప్ని స్థాపించినటువంటిది ఎవరంటే హెడ్సన్ టేలర్ గారు. ఈ హెడ్సన్ టేలర్ గారు ఏమని రాశాడంటే, తొలి దినాల్లో దైవ నడిపింపు వెంటనే దొరికేసిందంట. అంతే కదా. ప్రారంభ దినాల్లో
దేవుని నడిపింపు వెంటనే దొరికేసిందంట. అది తేటగా ఉందంట, ఖచ్చితంగా కనపడ్డదంట స్టార్టింగ్లో. ఎప్పుడైతే దేవునిలో బలపడుతూ, విశ్వాసంలో బలపడుతూ, ఎక్కువ ప్రార్థన చేస్తూ, ఎక్కువ దేవుని దగ్గర ఉంటున్నాడో, ఇదే చాలామంది ఎంత ప్రార్థన చేసినా జరగట్లేదండి బ్రదర్. మేము దేవుని నమ్ముకున్న కొత్తలో చిన్న ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోయింది, కానీ ఇప్పుడు ఎంత ప్రార్థన చేసినా జరగట్లేదంటే ఇది రహస్యం. అర్థమవుతుందా మీకు అందరికీ కూడాను? ఆయన చెప్పిన మాట ఏంటంటే, తొలి దినాల్లో దైవం నడిపింపు వెంటనే దొరికేసింది, తేటగా ఖచ్చితంగా చాలా ఉన్నది. కానీ దేవుడు నన్ను అధికంగా వాడుకోవటం మొదలుపెట్టినప్పుడు పొగ మంచుతో నిండినటువంటి మార్గం మధ్య నడుచున్నట్లున్నది. పొగ మంచుతో కూడిన మార్గం అంటే ఎలాగుంటుంది? కళ్ళు ముందు ఏముంటుందో మనకు కనపడదు. సగం దారి కనపడదు, సగం దారి కనపడదు, లేకపోతే కొంచెం మాత్రమే కనిపిస్తుంది, పూర్తిగా మనకు కనిపించదు. వింటున్నారు కదా మీరంతా కూడా, చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదిగే కొద్దీ కూడా దేవుని వాక్యంలో మనం పాతుకుపోవాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు రాసిస్తూ ఉన్నాడు. తన వాక్యం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. అవి మనల్ని సులభంగాను, క్రమంగాను, మంచి విధంగా నడిపించేటువంటివి అయి ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఆయా పరిస్థితుల్లో మనకు ఆలోచన చెప్పేటువంటి ప్రశస్తమైనటువంటి దేవుని వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, లిఖించబడి ఉన్నాయి. దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అందులో ఉన్నటువంటి భక్తుల జీవిత చరిత్రలు మనకు మార్గాన్ని చూపిస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ యొక్క కాంతి పుంజాలుగా ఉన్నాయి మనకి వాళ్ళ యొక్క జీవితాలు. అవి మనల్ని ఎంతో హెచ్చిస్తూ ఉన్నాయి, ఆదరిస్తూ ఉన్నాయి, సాగిపోవటానికి బలపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 చూసినట్లయితే మార్గం చూపేటువంటి వాక్యం అంట. 119వ కీర్తన 105వ వచనం మనం చదివినప్పుడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. మనం ఎంతగా బైబిల్ను వాంఛతో చదువుచున్నామో అంతగా దేవుని యొక్క ఆలోచనలు మనం పొందుకుంటాము, వాటి చేత నడిపించబడతాం. ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము కూడా ఆత్మ ద్వారా రాయబడి ఉన్నది. హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినాలి, ఎందుకంటే జీవితంలో ప్రతిరోజు ఉపయోగపడేటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. దైవ చిత్తం తెలియకుండా మనం ఏం చేసినా కూడా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని తలకిందులు తపస్సు చేసినా కూడా ఫలితాన్ని పొందుకోలేకపోతుంటాం. కారణం ఏంటంటే ఇదనమాట. కాబట్టి ఇక్కడ అనేక మంది దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే బైబిల్ చదువుతారు. ఎలాగా? కళ్ళు మూసుకుంటారు. ఇలాగా చిలక దోషితం చెప్తే చూడండి, 10 పేపర్లు పెట్టి ఏదో పేపర్ తీసుకొచ్చి చదివేస్తే అదే మన జీవితం అన్నట్టుగాను చాలామంది ఏం చేస్తారంటే ఇలాగ కళ్ళు మూసుకుంటారు, ప్రార్థన చేసి ఇలా ఓపెన్ చేస్తారు. బైబిల్ ఓపెన్ చేసి ఆ బైబిల్లో మళ్ళీ రైట్ సైడు డౌన్లో ఉన్నటువంటి దాని మీద ఇలా చేతి పెడతారు. ఆ వేలు ఎక్కడైతే తగిలిందో ఆ వచనం తీసుకుంటారు, అదే దేవుని చిత్తం అని చెప్పి భావిస్తారు. ఇలా గమనించాలి, బైబిల్తో జోదమాడవద్దు, సోది అడగవద్దు. గమనించాలి. ఈరోజు చాలామంది ఇదే చేస్తూ ఉన్నారు. ఇదే దేవుని చిత్తం, తెలిసిపోయింది నాకు, దేవుడు మాట్లాడేశాడు. సరే, ఒకటి జరిగిన విషయం మీతో చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒక అద్భుతమైన సంఘటన. పూర్వకాలంలో ఒక కథ ఒకటి ఉన్నది. ఏంటంటే ఒక వ్యక్తికి ఇలాగే దైవ చిత్తం తెలియాలని చెప్పి, తెలుసుకోవాలని చెప్పి ఆశ కలిగిందంట. ఎవరో చెప్పారంటే బైబిల్ చదివితే దేవుడు మాట్లాడతాడని చెప్పేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడా, కళ్ళు మూసుకున్నాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏం చేశాడంటే బైబిల్ తెరిచాడంట. బైబిల్ తెరిచిన వెంటనే ఒక వేలు ఒక చోట పెట్టాడంట. పెట్టి ఆ వాక్యం చదువుతూ ఉన్నాడంట. ఏమనుందంట అక్కడ? మత్తయి సువార్త 27వ వచనం, యూదా ఇస్కరియోతు ఉరి పెట్టుకొనెను. అంతే. అయ్యో ఇది కరెక్ట్ కాదని కలవరం చెందిపోయి అతను ఏం చేశాడు, మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. సరే, మరొక వాక్యం చూస్తానని చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ ప్రార్థించాడంట. ఈసారి ఏమొచ్చింది? లూకాసు వార్త 10:37 వచ్చిన కనిపించింది. ఏమనొచ్చింది అక్కడ? నీవు కూడా వీళ్ళు అలాగూ చెయ్యము అతనితో చెప్పాను. వామ్మో, ఏంటి 2 సార్లు కూడా ఎలాగొచ్చింది, ఇటువంటి వాక్యం వచ్చిందేంటి అని చెప్పేసి ఆలోచనలో పడ్డటువంటి అతడు ఏం చేశాడంటే, ఈసారి అలా కాదు, ఈసారి ఖచ్చితంగా మరి దేవుడు నాతో మాట్లాడతాడని చెప్పేసి మరలా చివరగా ఏం చేశాడంటే కళ్ళు మూసుకుని బైబిల్ని మంచిగా ఈసారి మధ్య పేజీలోంచి ఓపెన్ చేయాలని చెప్పి ఇలా ఓపెన్ చేశాడంట. అప్పుడు యోహాను సువార్త 13:27 కనపడిందంట. ఏమన్నా వచ్చింది? నీవు చేయుచున్నది త్వరగా చేయము, ఇలాగూ దైవ చిత్తం తెలుసుకోవాలని చెప్పేసి అతడు పొందినటువంటి దెబ్బను వివరించలేం ప్రియులారా. చూసారా? ఊరేసుకోమనుంది, వెంటనే చేయమనుంది. నువ్వు చేయాలనుకుని తప్పకుండా వెంటనే చేసేసేయి, ఆలస్యం చేయకు, త్వరగా చెయ్యి అంటే నువ్వు ఊరేసుకుని చావు అన్నట్టు ఉంది. కానీ అక్కడ వాక్యాలు బైబిల్లోయే. మరి దేవుని చిత్తమేనా? దేవుడేమంటున్నాడు? నా మాటలు నీకు జీవాన్ని ఇస్తాయంటున్నాడు. కానీ ఇక్కడ మరణానికి కలుగజేస్తాను. ఎందుకంటే
ఇలాగ లాటరీ పద్ధతిలోనూ, లేకపోతే ఏదో జ్యోతిష్యం చెప్పినట్టుగాను, ఆ, లేకపోతే ఏదో సోది చెప్పినట్టుగాను ఇట్లాగా తీసుకుంటుంటారు చాలామంది. దేవుడి చిత్తం ఏంటి చూసి చెప్పండి. ఇట్లాగా చాలామంది కనిపెట్టడానికి ఇష్టపడరు, దేవుని సందులో ఉంటాకి ఇష్టపడరు, గడపటానికి ఇష్టపడరు. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడని చెప్పి నేను నమ్ముతున్నాను. బైబిల్ని నిదానంగా ధ్యానించినట్లయితే ప్రియులరా, చదివినప్పుడు ప్రభు మెల్లని స్వరంతో మన మనస్సులో మాట్లాడతాడు. బైబిల్ భక్తులకు మాదిరికరమైనటువంటి జీవితము, దానిలో మార్గము చూపేటువంటి కొన్ని భాగాలను మనం చదివి నీ హృదయంలో కూడబెట్టుకో. నిజంగా బైబిల్ నీ యొక్క పాదాలకు దీపంగాను, నీ త్రోవలకు వెలుగా ఉంటుంది. ఉంది కదా బైబిల్లో. సామెతల గ్రంథం 6:23 ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. జీవమార్గములు దేవుడు జీవమిస్తాడు. యేసు నేనే మార్గము సత్యం జీవం అన్నాడు. దేవుడు మార్గం, జీవ మార్గం, మరణ మార్గం కాదు. వింటున్నారా? కాబట్టి దేవుని వాక్యం నుంచి 2 రకాలైనటువంటి దైవ చిత్తాలని ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం. నెంబర్ 1, అందరికీ సంబంధించిన సామాన్యమైన దేవుని చిత్తం. రెండవది, వ్యక్తిగత జీవితం యొక్క ప్రత్యేకమైనటువంటి సమస్యలకు సంబంధించినటువంటి దేవుని చిత్తం. మళ్ళీ చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇది యూనివర్సల్ అన్నమాట. అందరికీ సంబంధించినటువంటి సామాన్యమైన దేవుని చిత్తం ఒకటి ఉంటుంది. అలా కాకుండా వ్యక్తిగత జీవితం యొక్క ప్రత్యేకమైనటువంటి సమస్యలకు సంబంధించినటువంటి దైవ చిత్తం ఒకటి ఉంటుంది. ముందు మనం అందరికీ సంబంధించిన సామాన్యమైన దైవ చిత్తం ఏంటో చూసుకుందాం. ముందు అందరికీ సంబంధించిన సామాన్యమైనటువంటి దైవ చిత్తాన్ని గురించి బైబిల్లో చాలా చోట్ల మనం చదువుతూ ఉంటుంటాం. అవి ఖచ్చితమైన, నిశ్చయమైనటువంటి దైవ చిత్తాలు. వాటిని ఇంకా కూడా దైవ చిత్తమా కాదా అని చెప్పి పరిశీలించవలసిన అవసరం లేదు. అది దైవ చిత్తాలే, అది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. దాన్ని మళ్ళా అవునా కదా, దశంభాగం ఇవ్వాలా లేదా, అది దేవుని చిత్తం డిక్లేర్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఇది కరెక్టా కాదా అంత తర్జన అవసరం లేదు. చూద్దాం. మనం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, కొన్ని విషయాలు చెప్తాను, నేను రాసుకుంటే మంచిది. ఒక 7 వరకు నేను ఇందులో ముందు చెప్తాను. ముందు మీరు రాసుకుంటే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. సరే, నెంబర్ 1, మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలన్నది ఇచ్చించుచున్నానని 1 తిమోతి 2:4 ఉన్నది. అంటే ఇది ఇంకా అది డిక్లేర్ అయిపోయింది. మనుషులందరూ కూడా ఏంటి, రక్షణ పొందాలి, సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలి. ఇది దేవుని చిత్తం. ఇంకా మళ్ళీని మరి మనం కొంతమంది ఎందుకు రక్షణ పొందట్లేదు? మా ఆయన మారుతారా లేదా, మా ఆయన మారు మనసు పొందాడా లేదా, రక్షణ దేవుని చిత్తం. మీ ఆయన మారు మనసు పొందాలి, నీ కుటుంబం మారు మనసు పొందాలి, నీ గ్రామం మారు మనసు పొందాలి. అసలు మనుషులందరూ కూడా రక్షణ పొందాలన్నది దేవుని చిత్తం. మళ్ళీ ఇది దేవుని చిత్తమా కాదా అని మనం అందరూ కనిపెడతానికి లేదు. ఈ యొక్క పై వాక్యాన్ని మనం ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొందవలసిన వాక్యాన్ని మనం ధ్యానించి చూస్తే, దీన్ని చదువుతున్నప్పుడు మీకు రక్షణ పొందవలసినటువంటి దైవ చిత్తం అని చెప్పి గ్రహించవచ్చు. నీ భార్య లేక, నీ భర్త లేక, నీకు బిడ్డలందరూ కూడా రక్షణ పొందుట ప్రభు చిత్తమే. అందునిమిత్తమే దేవుడు నరుడిగా లోకానికి వచ్చాడు. అందుకే కదా రక్తాన్ని చిందించి మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేశాడు. ఇదంతా చేసింది ఎందుకని? ఖచ్చితంగా మనుషులందరూ కూడా రక్షణ పొందాలన్నదే దేవుని యొక్క చిత్తం అని చెప్పి బైబిల్ చాలా తేటగా చెబుతున్నది. నేను రక్షణ పొందుట దైవ చిత్తమా అని చెప్పి నీవు అడగవలసిన అవసరం లేదు. ఇంకా కొంతమంది మరి అసమ్మతపు క్షమాపణ చెబుతూ జారిపోతున్నారు. దేవుడు తనకిష్టమైనటువంటి సమయాల్లో, ఆయనకు ప్రియమైనటువంటి వేళల్లో నన్ను రక్షిస్తాడు అంటారు కొంతమంది. దేవుడి సమయంతో ఆయన రక్షించుకుంటారులేండి. నమ్మండి, బాప్తిసం పొందనంటే దేవుడి చిత్తంలేండి, ఆయనకి తెలుసులేండి నన్ను ఎప్పుడు రక్షించాలో, నేను ఎప్పుడు బాప్తిసం పొందాలో అన్న ఆయనకి తెలుసులేండి, ఆయన రక్షించుకుంటారులేండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నేడే రక్షణ దినం, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. అనే రెఫరెన్స్లు నేను చెప్పట్లేదు, కానీ చూసారా, నేడే రక్షణ దినమంట, ఇప్పుడే అనుకూలమైన సమయం అని చాలా తెల్లగా బైబిల్ చెప్తున్నది. మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి రక్షణను వాయిదా వేయటం దేవుని చిత్తము కాదు.
అవునా బ్రదరు, నేను ఇంకా పిల్లకి పెళ్ళయ్యాక రక్షణ పొందుతారనుకుంటున్నాను, మా ఆయన మారు మనసు పొందాక రక్షణ పొందుతారనుకుంటున్నాను, నాకు ఉద్యోగం వచ్చాక రక్షణ పొందుతారనుకుంటున్నాను, నాకు పెళ్ళైతే రక్షణ పొందుతారనుకుంటున్నాను. ఇట్లాగ చాలామంది ఏదో ఒక విషయం జరిగాక చూద్దాంలే అనేటువంటి విధానంలో వాయిదాలు వేస్తూ వస్తున్నారు. అప్పుడు ఎప్పుడు 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 అని చెప్పేసి, కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే ప్రియులరా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే నేడే అంటే ఇప్పుడే, ఈరోజే. హల్లెలూయా. కొంతమంది ఏమంటారు తెలుసా, ప్రభు చిత్తమైతే కదా మా నాన్నగారు రక్షణ పొందుతాడు, ప్రభు కృప చూపిస్తే కదా మా అన్నయ్య రక్షించబడతాడు అని చెప్పి తబ్బిబ్బవుతుంటున్నారు చాలామంది. అక్కడ ప్రభు చిత్తం ఏంటి? మీ నాన్న రక్షణ పొందటం, మీ అన్నయ్య మారు మనసు పొందడం, రక్షణ పొందడం అంతా దేవుని చిత్తమే. కాబట్టి ఇలాగ తబ్బిబ్బు పడవలసిన అవసరం లేదు. వారు రక్షణ పొందుట దేవుని చిత్తము. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదని చెప్పి అపోస్తలుల 16:37 స్పష్టంగా ఉంది బైబిల్. ఈ వాక్యాన్ని మీరు విశ్వసించాలి, పట్టుదలతో ప్రార్థించాలి. నిశ్చయంగా మీ ఇంటి వారంతా కూడా రక్షణ పొందుతారు. కాబట్టి మనుషులందరూ రక్షణ పొందడం, సత్యాన్ని అనుసరించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. నెంబర్ 1. నెంబర్ 2 చూసినట్లయితే మొదటి దశలోనికి 4:3 ఏమని ఉన్నదంటే, మీరు పరిశుద్ధులవుటకే, అంటే మీరు పరిశుద్ధులవుటయే దేవుని చిత్తం. చూసారా, అపవిత్రంగానో అజ్ఞానంగానో జీవించిన దేవుని ఉద్దేశం కాదు, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అంటాను. కాబట్టి పరిశుద్ధ జీవితానికి వ్యతిరేకంగా మనం చేసేటువంటి ప్రతి పని కూడా దైవ చిత్తం కాదని గ్రహించాలి. కొంతమంది ఏం చేస్తారంటే, మేము రాత్రి వేళ మరి నృత్యానికి వెళుతున్నాము, సినిమాకు పోతున్నాము, ఇది దైవ చిత్తమా తెలుసుకొని చెప్పండి అని అడిగితే కళ్ళు మూసుకున్న దైవ చిత్తం కాదని చెప్పవచ్చు. పిల్లలు గమనించాలి, పరిశుద్ధులగటిగా దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నటువంటి ప్రకారం మనం పరిశుద్ధులుగా ఉండవాలన్నది దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ప్రభువుకు నమస్కారం చేయడానికి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇలా ఉండగా పరిశుద్ధతకు విరోధంగా క్రియ చేసే ప్రతి కార్యము కూడా దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటిదని చెప్పి తేటగా మనం గ్రహించాలి. ఏముందులేండి అలా మాట్లాడితే తప్పేమున్నది, ఏముందులేండి అలా చేస్తే తప్పేమున్నది, ఇట్లాంటి వైఖరులతో చాలా చూస్తూ ఉంటుంటారు. కాబట్టి నెంబర్ 1, మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని అనుసరించాలి, అది దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులవుటికే దేవుడి చేత పిలువబడ్డారు, అది దేవుని చిత్తం. 3వది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మొదటి తెస్సలోనిక 5:18. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం అన్నమాట. చాలా జాగ్రత్తగా వింటేనే మీరు. ఎడతెగక ప్రభుని స్తుతించుచూ ఉండుట ఆయన చిత్తమా? మానక స్తుతిస్తూ ఉంటే ఆయన మండిపడడా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ మనం అలా చేయటే దేవుని చిత్తం అని చెప్పి దేవుని వాక్యం ద్వారా తేటగా చూస్తూ ఉన్నాం. మన దేవుడు స్తుతుల మధ్యలో వాసం చేసేటువంటి వాడు. పరలోకమంతా కూడా స్తుతులతో నిండిపోయి ఉన్నది. సమస్త దూతలు, కెరూబులు, షరాబులు ఆయనను మానక స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి స్తుతి చెల్లించుట వలన ఆయన విసుగు కొనడు. అంతేకాదు మన స్తుతుల నిమిత్తం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కూడాను. హల్లెలూయా. యెషయా గ్రంథం 43:11, 43:21 మనం చూసినట్లయితే, నా నిమిత్తం నేను నిర్మించిన జనుడు నా స్తోత్రముల ప్రచురము చేయుదురు. చూస్తారా, అసలు మనం సృష్టించిందే స్తుతి చేయటానికంట. ఈ సత్యం మర్చిపోయారు చాలామంది. చిన్నవారైనా సరే, పామరుడైనా సరే, పేదవాడైనా సరే, పెద్దవాడైనా సరే, అందరినీ మనం ప్రభు వద్దకు నడిపించవలసినటువంటి అవసరం ఉన్నది. చాలామంది పేదలను, దరిద్రుల గురించి చింతించరు. ఎక్కువ కానుకలు ఇచ్చేవారిని నేడు లోకం కనపరుస్తూ ఉన్నది. కానీ బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మరి పేద పామర ప్రజలకు సహాయపడేవారు ఎవరు కూడా లేరు. ప్రియులు గమనించిన ఒకటి మనం మర్చిపోకూడదు, ధనవంతులకైనా పేదలకైనా ఉన్నది ఒక ఆత్మే, ఒకటే ఆత్మ ఒక్కటే. ధనవంతులైన పేదవారైనా సరే పాపం చేస్తే ఆత్మ మరణము పొందుతుంది. కాబట్టి ప్రభు అక్కరతతో ఈ చిన్నవారిలో ఒక్కరు నశించడం నా చిత్తము కాదని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి చిన్నవారిలో ఒక్కడైనా నశించుట దేవుని చిత్తము కాదు అంట. ఇంకోటి, యెషయా గ్రంథం 6:40 చూసినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమని నేను వారిని లేపుదును అని చెప్పి యోహాను సువార్త 6:40 అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు.
ప్రియులు గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశాల్లో ఒకటి ఏంటంటే తన గొర్రెలకు నిత్య జీవమిచ్చుట. యోహాను సువార్త 10:10లో దేవుడు అది చెప్తాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చేతను. అంతేకాదు, ఆయన మనల్ని మేపేటువంటి వాడు, ఆయన మనల్ని లేపుతానని చెప్పి మనకు మాట ఇచ్చినటువంటి వాడు. కాబట్టి నీవు రక్షించబడి ఉంటే ఎప్పుడు కూడా మరి నిత్య జీవాన్ని గురించినటువంటి సందేహం నీకు ఉండకూడదనమాట. నేను ఖచ్చితంగా దేవుని రాజ్యంలో నేను ఉంటాను, నిత్య జీవాన్ని నేను పొందుకుంటాను. హల్లెలూయా, నిత్య జీవాన్ని నేను పొందుకుంటాను. కాబట్టి నీవు దానిని పొందుకునినట్లుగా విశ్వసించాలి, పొందేసినట్లుగా దాన్ని చూడాలి. నీవు నిత్య జీవాన్ని పొందటాన్ని, ఆ పునరుత్థానంలో పాలు పొందటాన్ని మీరు దైవచిత్తంగా ఉన్నది కాబట్టి దైవచిత్తమైనది అది. హల్లెలూయా. మనం పరలోక రాజ్యం వెళ్తాం, నిత్య జీవంలో ప్రవేశించడం అది దేవుని చిత్తం. మళ్ళీ నేను పరలోకం వెళ్తాం దేవుని చిత్తమా కాదా, వెళ్తానా లేదా, ఇట్లాంటి అనుమానాలు ఉండకూడదనమాట. దేవుని చిత్తం రివీల్ చేయబడింది. నెక్స్ట్ 6వదిగా మనం చూసినట్లయితే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 13:8లో ఏమియు ఎవ్వనికిని అచ్చి ఉండవద్దు అని బైబిల్ హెచ్చరికగా చేస్తూ ఉన్నది. ఇక్కడ నీవు అనేక జనములకు అప్పిచ్చేదుగాను అప్పు చేయు అని చెప్పి ఇక్కడ వాగ్దానంగా ద్వితీయోపదేశకాండం 28:12లో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, నేను ఇల్లు కట్టుటకు మరి ప్రభుత్వానికి ఒక లోన్ పెట్టాను. అయ్యా నేను లోను దరఖాస్తు చేశాను, మరి వ్యాపార నిమిత్తం అప్పు తీసుకుంటున్నాను, వివాహ నిమిత్తం అప్పు తీసుకుంటున్నాను, ఇది దైవ చిత్తమా కాదా చెప్పమని చెప్పి మరి ఏ సేవకుని యొద్దకు వీళ్ళు అడగొద్దు. వింటున్నారా? ఇల్లు కడుతున్నాను, లోన్ పెడుతున్నాను, పెళ్లి చేస్తున్నాను కాబట్టి అప్పు చేస్తున్నాను, ఇది దేవుని చిత్తం అంటారా కాదంటారా అని ఎవరిని ఏ సేవకుడిని అడగొద్దు. ఒకవేళ ఏ యొక్క సేవకుడైనా వచ్చి మీరు అప్పు చేయటే దేవుని చిత్తం అని చెప్పి ప్రవచనం చెప్పిన ఎడల అతడు అబద్ధ ప్రవక్త అవుతాడనమాట. ఆ మాటలు మీరు అంగీకరించొద్దు. గమనించారా? దేవుని చిత్తం తెలియలేనప్పుడు ఇట్లానే మనం ఆలోచన చేస్తూ ఉంటుంటాం. దయచేసి గమనించండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. నెక్స్ట్ 2 కొరింథీ 6:14 చూసినట్లయితే మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడి అని బైబిల్ చాలా ఖచ్చితంగా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నది. అన్యుని లేక అన్య స్త్రీని ఎన్నుకొని వివాహం చేసుకున్నట్టుకు దైవ చిత్తం కోసం పరిగెత్తొద్దు. స్పష్టంగా చేయబడింది అక్కడ, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు అని. మరలా అన్యుని ఇష్టపడిపోయి ఇట్లాగా అసలు ఇందులో దేవుని చిత్తం ఏంటి, ఆల్రెడీ దేవుడు చెప్పేశాక మళ్ళీ దేవుని చిత్తం ఏంటని చెప్పి మళ్ళా మన యొక్క చిత్తాన్ని దేవుని చిత్తం మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తుంటారు. నీ స్వయం చిత్తాన్ని నెరవేర్చడానికి నీకు సరిపడేటువంటి వాక్యాలను బైబిల్లో ఆధారంగా వెతికేసేసి నీవు ఆ బూటకపు నీతిమంతునిగా చేసుకోవద్దు ప్రియులారా. నీ సొంత తలంపులతో ఏకీభవించడానికి దేవుడు బైబిల్ అనుగ్రహించలేదు. కానీ నీవు మరి ఎప్పుడైతే సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు మాత్రమే ఆయన తన చిత్తాన్ని బయలుపరిచి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి మనం బైబిల్ని మరలా చదివితే తప్ప దైవ చిత్తానుసారమైనటువంటి మార్గాన్ని నీవు గ్రహించలేవు. నీవు దాహముతోనూ వాంఛతోనూ బైబిల్ చదివితే అప్పుడు దేవుని వాక్యం నిన్ను చక్కగా నడిపిస్తుంది. దావీదురాజు ఎలా చెప్తూ ఉన్నాడు ఏమనంటే 119 కీర్తన 130 వచనంలో నీ వాక్యములు వెల్లడగడ తోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. అది వాక్యం చదివితేని ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో ఎలా చేయాలో ఏంటో ఇవన్నీ కూడా వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యం చదవటానికి ఇష్టపడరు చాలామంది, బైబిల్ చదవటానికి ఇష్టపడరు, వాక్యం వింటానికి ఇష్టపడరు. ప్రార్థన చేస్తారు, ఎవరికొకరికి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏం చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో దేవుని చిత్తం ఏంటి చెప్పండి మాకు కొంచెం, మేము పని చేయాల వద్దా, ముందుకెళ్ళాల వద్దా. చూడండి ప్రియులారా, ఇప్పుడు మనం టీవీ దగ్గరికి వెళ్ళాం, దూరానికి కూర్చొని రిమోట్ నొక్కుతాం, 1 నొక్కుతాం, 2 నొక్కుతాం, 3 నొక్కుతాం, అక్కడ ఏది నొక్కుతుంది టీవీలో ప్లే అవుతుంటుంది. టీవీ ఇష్టమే ఉండదు, ఇంకా రిమోట్ చెప్పినట్టే టీవీ ఉంటుంది అనమాట. అలాగే చాలామంది మీ జీవితాల్లో మీ రిమోట్ పట్టుకెళ్ళి ఎవరికో ఇచ్చేస్తూ ఉన్నారు. మీ జీవితాల్లో మీ రిమోట్ని పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టేసేసి ఇప్పుడు ఏం చేయాలండి చెప్పండి అంటే మీరు నొక్కండి మేము ప్లే చేస్తాం. చూడండి టీవీ ఏం చేస్తుంది, ఎదురు చూస్తుంది, రిమోట్లోంచి ఏం నొక్కుతారా అని చెప్పేసి. అలాగే ఈరోజు చాలామంది కూడా ఎవరన్నా ఏం చెప్తారో అసలు దేవుని చిత్తం ఏం చెప్తారో వాళ్ళు చెప్తే అలాగే చేద్దాం, అదే దేవుని చిత్తం అట్లా అనుకుంటుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం వెల్లడగడ తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంతవరకు మనం సామూహికంగా దేవుని వాక్య వెలుగులో 2 రకాల దేవుని చిత్తాలు ఉంటాయని తెలుసుకున్నాం. నెంబర్ 1, అందరికీ సంబంధించిన సామాన్యమైన దేవుని చిత్తం. రెండవది, వ్యక్తిగత జీవితం యొక్క ప్రత్యేకమైన సమస్యలకు సంబంధించిన దైవ చిత్తాన్ని మనం తెలుసుకుని ఈ వాక్యాన్ని ఈ రోజుతో ముగించుకుందాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యము ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవిత సమస్యలకు సంబంధించినటువంటి దైవ చిత్తాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నది. ఉదయకాలం ప్రార్థించి బైబిల్ ధ్యానిస్తూ ఉండగా ఆత్మ ఆ దినానికి మనకు కావలసినటువంటి దైవ చిత్తాన్ని గురించి తేటగా మనతో మాట్లాడుచున్నాడు. లేఖనాలు ఆత్మగాను జీవముగాను, అదే సమయమందు ప్రభు స్వరముగా మరి ఆ యొక్క స్వరముగా మీరు భావించాలి. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క బైబిల్ ద్వారా మనను అధికంగా నడిపించుచూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఉదయకాలంలో బైబిల్ చదవటాన్ని కానీ ధ్యానించటాన్ని కానీ ప్రధానమైనటువంటి మరి విషయంగా ప్రాధాన్యత మనం మర్చిపోకూడదు, ఇయ్యాలన్నమాట. అందుకనే ప్రతిరోజు లేచిన వెంటనే మొదటి గంట, క్రొవ్వుని గంట, ఆ 3:30 to 4:50 వరకు దేవుని సందులో గడిపేసుకోవాలి మీరంతా కూడాను. అక్కడ దేవుడు అనేకమైన వాక్యాల ద్వారా మాట్లాడుతుంటారు, కన్ఫెషన్స్ ద్వారా, ఒప్పుకోల ద్వారా, స్తుతుల ద్వారా. ఈ విధంగా ఒక ప్యాటర్న్లో ప్రతిరోజు దేవునితో గడిపితే ఆ రోజుకి కావలసిన ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడతా ఉన్నది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అనేక సార్లు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు పిల్లలు గమనించాలి, ఎంతో ఆశీర్వాదకరంగా నడిపింపిస్తున్నట్లుగా మనకు ఉంటుంటుంది. కొన్నిసార్లు మనం ఇంట్లో చూస్తుంటుంటాం, ఆ వేలాడుతున్నటువంటి వాక్యాల ద్వారా మరి దేవుడు తేటగా మన హృదయంతో మాట్లాడుతూ ఉంటుంటాడు. అందుకే ఇంట్లో ఎక్కడ చూసిన వాక్యాలు పెట్టుకోవాలి, ఏ వైపు చూసిన వాక్యాలు పెట్టుకోవాలి. ఇంట్లో బాత్రూంలో, కిచెన్లో ఎక్కడ చూసినా ఏం చేయాలంటే వాక్యాన్ని పెట్టుకోవాలి. నీ మనసు బాగలేనప్పుడు, నీ దృష్టి ఎటు గడ్డు వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం కనపడాలి. ఆ వాక్యం ద్వారా దేవుడు మన హృదయంతో మాట్లాడినట్లు గ్రహించవచ్చు. ప్రత్యేకమైనటువంటి వేళలో సరిపడే వాక్యంగా ప్రభు వాటిని చూపించి తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యం వింటూ ఉండాలి. ఆ ప్రసంగం వింటుండగానే ప్రభు తన యొక్క వాక్యము ద్వారా మన వ్యక్తిగత జీవిత సమస్యను గ్రహింపజేస్తూ ఉంటుంటాడు. ప్రభువా, నేడు నీవు నాతో నీ సేవకుని ద్వారా మాట్లాడుతున్నావు అని చెప్పి గ్రహించాలి, మాట్లాడమని చెప్పి ప్రార్థించాలి. అలా ప్రార్థించి దేవుని వాక్యం వినటానికి వచ్చినప్పుడు ప్రభు ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన విధంగా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అలా వచ్చారా? యేసయ్య నాతో మాట్లాడని వచ్చారా? యేసయ్య నీ వాక్యంలో నన్ను జీవింపజేయని వచ్చారా? ఈరోజు నా సమస్యకు నువ్వు పరిష్కారం ఇచ్చినందుకు వందనాలు యేసయ్య. ఈరోజు ఈ సేవకుడి ద్వారా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలను వచ్చారా? అలా నిజంగా ఆశపడేటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన విధంగా దేవుడు మాట్లాడతాడు. నా జీవితంలో మరి వివాహ విషయంలో మరి ఎన్నో ప్రతి బంధకాల్లో ఇరుకుపోయేవాడిని. మరి నాకు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక మ్యాచ్ వచ్చినప్పుడు ఆ మ్యాచ్ ఇష్టం లేదు, కానీ ఓకే చెప్పేశాను. వాళ్ళంతా వచ్చేస్తున్నారు, భోజనానికి వచ్చేస్తున్నారు, అంతా అయిపోయింది. కానీ ఎలా చేయాలో ఏం చేయాలో తెలియలేదు. పిల్లలు గమనించాలి. అప్పుడు ఎలా తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని, ఎలాగా మరి దీన్ని అని చెప్పి నా హృదయంలో వేదన చెందుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవా అని చెప్పి డిజర్నింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఒక సేవకుని మెసేజ్ వింటూ ఉన్నప్పుడు దేవుని స్వరం ఎలా వినాలి, ఎలా గ్రహించాలని చెప్పి ఆ వాక్యం వింటూ నైట్ అంతా నిద్ర పట్టేది కాదు, కళ్ళలోంచి నీళ్ళు వస్తుంది. ఎందుకంటే ఆ మ్యాచ్ నాకు ఇష్టం లేదు, కానీ మ్యారేజ్ వరకు వచ్చేస్తూ ఉంది. ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. పైకి నేను చెప్పలేను, ఎవరిని బాధ పెట్టలేను, మనసులోనే బాధపడుతున్నాను. ఇటువంటి సందిగ్ధంలో వెళ్తున్నటువంటి సమయంలో ప్రియులరా, వాళ్ళు తెల్లవారితే వచ్చేస్తారు, మా అన్నీ రెడీ చేసుకున్న భోజనాలన్నీను. సడన్గా ఏమైందో, వాళ్ళు రావట్లేదని చెప్పలేదు. 2 నెలలు 3 నెలలు గడిచిపోయింది. కొన్ని 5-6 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మేము వస్తున్నామన్నారు. అప్పుడు నాకు కన్ఫర్మేషన్ వచ్చింది, ఇది దేవుని చిత్తం కాదు అని చెప్పి, ఇంకా మీరు రానవసరం లేదు, రావద్దని చెప్పి నేను డేర్గా చెప్పగలిగాను. పిల్లలు గమనించాలి. కాబట్టి దేవుని వాక్యం వింటూ ఉండగానే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. యెషయా గ్రంథం 43:19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. ఈ వాక్యం చదివి మరి దేవుని యొక్క వాక్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు ఆత్మలో దేవుని అగ్ని దిగుతూ ఉంటుంది.
వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు నూతన క్రియలు చేస్తున్నాడని మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమస్యలు వచ్చినప్పుడు అనేక మంది సేవకులు వాక్యాలు వింటూ ఆ యొక్క అనేక వాక్యాలు వింటూ బలపడుతూ మరి ఆ వాక్య వెలుగులో నడిపించబడుతున్నప్పుడు దేవుడు నీకు చేయబోయేటువంటి నూతన కార్యం తేటగా తెలియజేస్తాడు. ఆ ప్రకారమే నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఊహకందని రీతిలో నా జీవితంలో దేవుడు గొప్ప వివాహం చేశాడు. ఇలాగ ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడేటువంటి ఉదాహరణలు ఎన్నో చెప్పవచ్చు ప్రియులారా. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఆశతో ఉన్నప్పుడు మాత్రమే దానిని తెలుసుకోగలుగుతాం. ప్రభు కూడా బయలుపరుస్తాడు. సహోదరి, స్నేహితులారా, నీవు ప్రభు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? లేదంటే ఈరోజు ఇవ్వు. అప్పుడు ప్రభు నీ సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి వాటిని పరిష్కరిస్తాడు. ప్రభు నిన్ను మరి తన చిత్తానికి అనుకూలంగా మరి విస్తరింపజేస్తాడు. ఈ వాక్యం విన్న వారందరి జీవితాల్లో మరి 2 రకాల చిత్తాలను తెలుసుకుంటూ కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.